మంత్రి కేటీఆర్ వల్లే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిందని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డును కొత్తగా రిక్రూట్ చేయలేదని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ విపక్షాల వల్లే పేపర్ లీక్ అయిందని అనడం దుర్మార్గమన్నారు. రేపు రాబోయే పరీక్షా ప్రశ్న పత్రం లీక్ కాదనే గ్యారంటీ ఏంటని షర్మిల ప్రశ్నించారు. విద్యార్థులకు ఇంత అన్యాయం జరుగుతుంటే సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదని అన్నారు షర్మిల. సిగ్గుచేటు లక్షల మంది బిడ్డలు ఆశలు పెట్టుకుంటే ఆ ఆశలన్నీ అడియాసలు చేశాడు కేసీఆర్ గారు. అయినా ఏమి జరగనట్టు అదేదో చిన్న విషయం అయినట్టు ఒక సిట్టును వేసి ఆ సిట్టును కూడా సైలెంట్ గా సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ గారు, ఆయన కొడుకు కేటీఆర్ గారు. ఎందుకంటే సిట్టు సరిగ్గా దర్యాప్తు చేస్తే అసలు వైఫల్యం ఐటీ శాఖదే అని బయటపడుతుంది. కాబట్టి ఐటీ శాఖ అంటే కేటీఆర్ గారి పోర్ట్ఫోలియో. ఐటీ శాఖ మంత్రిగా ఐటీ శాఖ సిబ్బంది, ఐటీ శాఖ ఆఫీసర్లు, ఐటీ శాఖ మంత్రి సరిగ్గా పనిచేస్తుంటే అసలు పేపర్ లీకులు అవేవే కాదు. అసలు పేపర్ లీకు అయ్యింది అంటే అవకాశం కల్పించింది ఐటీ శాఖ. ఎందుకంటే ఐటీ లా ప్రకారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం ప్రభుత్వ శాఖలో ఉన్న అన్ని కంప్యూటర్ సిస్టమ్స్ని మెయింటైన్ చేయాల్సింది, దాని ఫంక్షనింగ్ అయినా దాని డిజిటల్ సెక్యూరిటీ అయినా ఇవేవైనా చూసుకోవాల్సిన బాధ్యత ఐటీ శాఖదే. ప్రతి సిస్టమ్, ప్రతి శాఖలో ఉన్న ప్రతి సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ ఐటీ శాఖ అయినప్పుడు అంత సులభంగా ఐటీ శాఖ మంత్రి నాకేం సంబంధం అని మాట్లాడాడు. మీకు కాకపోతే ఎవరికి సంబంధం అని అడుగుతున్నాం. ఐటీ శాఖ మంత్రిగా మీరుండి ఐటీ శాఖ వైఫల్యం వల్ల ఈ పేపర్ లీకులు అయ్యాయి